నేను ఫార్మర్ మినిస్టర్ కూతురునండి నేను వచ్చి అబ్బాయికి నేను ఆ పెట్టి పట్టుకొని ఆ బ్యాగ్ పట్టుకొని నేను రావాల్సి వచ్చింది నాకు. ఇదా దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్? అర్థం ఉందా ఇది? ముసలిండి జబ్బున్నోళ్ళు పరిగెట్టుకొని వస్తున్నారు ఎయిర్పోర్ట్ కి. ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం సినిమాలు తీశారండి ఇలా ట్రాఫిక్ జాముల గురించి. ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల తర్వాత. బాగోలేదు ఇది. ఎలా ఆపుతారు ఇన్ని గంటలేంటి? అక్కడి నుంచి పోర్ట్ రోడ్ నుంచి అర్థమైన ఉందా ఇది? బయట తీసుకొస్తే మళ్ళీ ఆ అబ్బాయిని ఆపేస్తున్నారా? నా లగేజ్ పట్టుకొని వస్తుంటే మా అమ్మాయిలు అక్కడి నుంచి టెన్షన్ పడిపోతున్నారు. ఎంత మంది ముసలి ఎన్ని మా ఫ్లైట్ టికెట్లన్నీ ఇస్తారా? క్యాన్సిల్ అయితే మాకు పంపిస్తారా? అర్థమైనా ఉందా? ఏ లాభం లేదు. నేను అక్కడ ధర్నా చేయబోతున్నాను. నేను ఫ్లైట్ పోయినా పర్వాలేదు. మేము ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం. మాకు ఫ్లైట్ ఇదే ఎన్నో ఉంటాయి. మాకు వర్క్స్ ఉండవా? మా పర్సనల్ థింగ్స్ ఉండవా? ఇదా దిస్ ఇస్ వాట్? ఇదేంటంటే ఇది ఘోరం కదా. ఏమైనా అర్థం ఉందా? ఇది హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. నాకు పట్టుకొని తిప్పడానికి వచ్చింది ఏంటండి 2 minutes? అర్థం ఉందా? ఎట్లా ఉందా? ఏంటి ఎవరు చూపిస్తారు? ప్రజల మనిషిలా ఉండాలి. నేను విజయవాడ ఫ్లైట్ కి వెళ్ళాలి. అరగంట నుంచి ట్రాఫిక్ ఆపేశారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఎప్పుడు వచ్చినా సరే ఇదే దుస్థితి. ఏమిటి పరిస్థితి? మేము ఏం చేసాం? విశాఖ ప్రజలు ఏం చేశారు? మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా ఫ్లైట్ 4:30కి అరగంట నుంచి అక్కడ ఫ్లైట్ ఆపేశారండి. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. హాస్పిటల్కి వెళ్లి చిన్నపిల్లలు ఉన్నారు. అక్కడ చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు. కానీ కనీసం 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఆపితే బాగుంటుందండి. ఎంత దారుణం అంటే కిలోమీటర్ల దూరంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఫ్లైట్కి వెళ్ళాలి ఇప్పుడు.